వెల్కమ్ బ్యాక్. రాజధాని అమరావతికి సంబంధించి దాదాపు 1,00,000 కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే నెల 2న మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. మోదీ పర్యటన విజయవంతం చేసేందుకు మంత్రుల సబ్ కమిటీ సమావేశమైంది. 5 లక్షల మందితో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలను ఆహ్వానిస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. రాజధాని పనులను పునఃప్రారంభించేందుకోసము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే విషయాన్ని మంత్రి నారాయణ ఉన్నారు, వాడికి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే అమరావతి రాజధాని వర్క్స్ ఏదైతే 2014 నుంచి 19 దాకా చేసి గత ప్రభుత్వం ఆపేసిందో ఆ వర్క్స్ అన్నింటి ప్రభుత్వం రాగానే టేకప్ చేసింది. ఇవన్నీ కూడా పునఃప్రారంభిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారిని యాక్చువల్గా పిలవడం జరిగింది. ఎందుకంటే 2014-19లో కూడా ప్రధాని యొక్క చేతుల మీదే యాక్చువల్గా శంకుస్థాపన చేశాం. దానికి సంబంధించి ప్రధానమంత్రి గారు మే 2వ తేదీ వచ్చే విధంగా వారు యాక్సెప్ట్ చేశారు. దానికి సంబంధించి మంత్రులతో కమిటీ ముఖ్యమంత్రి గారు వేశారు. వాళ్ళందరూ కూర్చొని అధికారులతో అనేక విషయాలు డిస్కస్ చేశాం, ప్రతి చిన్న విషయాన్ని. ఎందుకంటే సుమారుగా 5 లక్షల పైగా ప్రజలు వస్తారని యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్స్లో ట్రాఫిక్ కానీ, వాళ్ళకి వాటర్ కానీ, ఫుడ్ కానీ, డయాస్ కానీ, మైక్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఫైర్ కానీ, హెల్త్ కానీ అన్ని డిపార్ట్మెంట్తో చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. ఆల్టర్నేట్ డే అధికారులు మళ్ళీ డిస్కస్ చేస్తామన్నారు. 29వ తేదీకి అన్ని వర్కులు 100% పూర్తి చేసుకుని 29కి అందరూ రెడీగా ఉండేటట్టుగా 2వ తేదీ దీన్ని పర్ఫెక్ట్గా చేసే విధంగా యాక్చువల్గా చేయడం జరిగింది. ₹1,00,000 కోట్ల విలువైనటువంటి పనులను ఆయన పునఃప్రారంభించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. 1,00,000 కోట్లలో ఏ మీరు ప్రధానంగా ముఖ్యమైనట్టుగా మీరు భావిస్తూ ఉన్నారు? అంటే అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ, అమరావతి సిఆర్డీ రీజన్లో కానీ దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన వర్క్స్ అని కొన్ని ప్రారంభించే ఉంటాయి, కొన్ని వచ్చి శంకుస్థాపన చేసి ఉంటాయి. వీటన్నిటికీ యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా పునఃప్రారంభించడం జరుగుతుంది. దానికి సంబంధించి యాక్చువల్గా అన్ని అధికారులు యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నారు. చూస్తే సార్, దాదాపు 5 లక్షల మంది జన సమీకరణ చేయాలి, ఘనంగా ఈ కార్యక్రమం చేయాలని మీరు భావిస్తున్నారు. గతంలో మీరు ప్రతిపక్షాలకు కూడా ఆహ్వానం తెలపడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా ప్రతిపక్షాలను కూడా, ప్రతిపక్ష నేతలను వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారా? ఖచ్చితంగానండి. 2014-19లో కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులను కూడా యాక్చువల్గా ఇన్వైట్ చేసింది. అదేవిధంగా ఈసారి కూడా ప్రతి ఒక్కరిని, ఎందుకంటే ఇది ప్రభుత్వ ఫంక్షన్, ఇది ప్రైవేట్ది కాదు, ఒక పార్టీది కాదు, కాబట్టి అందరినీ పిలవటం బాధ్యత. ఖచ్చితంగా పిలవడం. అమరావతిని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, గతంలో అమరావతిని రకరకాలుగా కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, వారిని కూడా ఆహ్వానించే పరిస్థితుందా? అంటే అమరావతిని యాక్చువల్గా గత ముఖ్యమంత్రి అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలా, ఇక్కడే అమరావతి అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ప్రభుత్వానికి రాగానే 3 ముక్కలు ఆటలాడి పక్కన పెట్టాడు. బట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము అందరినీ, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలా, అందరినీ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది అమరావతి పునర్నిర్మాణ పనులకు ఏదైతున్నాయో దానికి అందరినీ కూడా ఆహ్వానిస్తాను, ప్రతిపక్షాలను కూడా ఆహ్వానిస్తామని చెప్పేసి మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. దాదాపు 1,00,000 కోట్ల విలువైనటువంటి పనులకు ఇప్పుడు పునఃప్రారంభం చేసేందుకని చెప్పేసి నరేంద్ర మోడీ పర్యటనను ఆయన చేతుల మీదుగా ప్రారంభించడాన్ని ఒక విజయవంతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని చెప్పేసి మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ గౌతమ్తో విజయ్ చంద్రన్, విజయవాడ.